విశాఖ రైల్వే అగ్ని ప్రమాద ఘటనపైన దర్యాప్తులో వేగం పెంచారు అధికారులు. కోర్బా ఎక్స్ప్రెస్ రైల్వే ప్రమాదంపైన విచారణకు తూర్పు కోస్తా మధ్య రైల్వే హెడ్ క్వార్టర్స్ నుంచి నిపుణుల బృందం రానుంది. చెన్నై, లక్నో నుంచి రానున్న నిపుణుల బృందం ప్రమాదానికి కారణాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ బృందం విచారణ జరుపుతోంది. B7 బోగీలో మొదట మంటలు వచ్చినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న B6, M1 బోగీలకు మంటలు వ్యాపించాయని తెలిపారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. Since it's an empty coach, therefore there have been no injuries and no casualties. The damage is only to the coach. We are going to assess the damage. We are also going to investigate in detail the cause of the fire. As of now, we have not been able to get to the prima facie cause of the fire. However, we will be doing a detailed investigation considering all aspects and come to a conclusion. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, నిన్న జరిగిన కోర్బా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి లోతైన విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి నిపుణుల బృందం ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఇటు చెన్నై నుంచి అలాగే లక్నో నుంచి ఈ LHB కోచ్లకు సంబంధించిన నిపుణుల బృందం అంతా కూడా వచ్చి ఏదైతే B7 బోగి ఏదైతే పూర్తిగా దగ్ధమైందో ఆ బోగిని మొత్తాన్ని కూడా పరిశీలించనున్నారు. ఎందుకంటే నిన్న 7 గంటల ప్రాంతంలో ఛత్తీస్గఢ్ నుంచి ఈ విశాఖపట్నం వచ్చిన కోర్బా ఎక్స్ప్రెస్ 10 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. అంటే దాదాపుగా 2 గంటల సమయం వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా అప్పటికే అంటే ఇది 7 గంటలకి విశాఖకు వచ్చినప్పుడు దాని ప్రయాణికులంతా కూడా దిగి వెళ్ళిపోయిన తర్వాత దాని పవర్ అంతా కూడా ఆఫ్ చేసి ఉంది. ఆఫ్ చేసి ఉన్న తర్వాత జనరల్ క్లీనింగ్ అనేది చేపట్టడం జరిగింది. చేపట్టిన తర్వాత ఈ మంటలు అనేవి వ్యాపించాయి. అంటే పవర్ లేకుండా ఈ మంటలు ఎలా వ్యాపించాయనేది కూడా అంతుపట్టడం లేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎవరైనా ఆకతాయిలు సిగరెట్ కాల్చి ఆ బాత్రూమ్ లో పడవేయడమా, లేకపోతే ఏమన్నా ఫైర్ కి సంబంధించిన వస్తువులు ఏమన్నా అక్కడ పెట్టి ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే బ్యాటరీల వల్ల ఈ ప్రమాదం ఏమన్నా చోటు చేసుకుందా అనే దాని మీద అయితే విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం సైతం కూడా 3 శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్స్ కి అయితే పంపించడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు చెన్నై అలాగే లక్నోకి సంబంధించిన నిపుణుల బృందం సైతం కూడా ఈ విచారణ అనేది చేయనున్నారు. అయితే ఈ బోగీల్లో ఏదైతే LHB కోచ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిర్వహణ లోపం అనేది చాలా సార్లు కూడా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే సుదూర్ఘ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా కూడా ఈ ప్రయాణికులు ఏసీలు పని చేయకపోవడం కానీ ఇతర సమస్యలు ఏదైతే వాటిలన్నింటినీ ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ఎక్కువ దూరం వెళ్లే కోచెస్ చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 8 మంది వెళ్తారు. 8 మంది సిబ్బంది వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో కేవలం 3 మాత్రమే రైల్వే సిబ్బంది ఉండడం, మిగిలిన వారంతా కూడా ప్రైవేటు వ్యక్తులు కావడం, వాళ్ళు కూడా సాంకేతికంగా పరిజ్ఞానం ఉన్నవారు లేకపోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనేది అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ విచారణ తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ మంటలు వ్యాపించాయి, అది కూడా ఇక్కడ నిలిపి ఉన్న రైల్లో ఈ మంటలు వ్యాపించడం, అలాగే పవర్ లేనప్పుడు ఈ మంటలు ఎలా వచ్చాయనే దాని మీద అయితే ఈ నిపుణుల బృందం పరిశీలన చేయనున్నారు. పరిశీలన చేసిన తరువాత ఒక నివేదిక అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి ఏమైనా స్పెషల్ టీమ్ ని రంగంలోకి దించే అవకాశం కనిపిస్తోందా జార్జ్? ప్రస్తుతానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారుల బృందం ఒకటి ఇక్కడికి రానుంది. వారితో పాటు ఈ LHB కోచ్ల మెయింటెనెన్స్ కి సంబంధించిన రీసెర్చ్ టీమ్ సైతం కూడా వస్తూ ఉన్నారు. మొత్తం కూడా వీళ్ళంతా కూడా ఈ బోగీలన్నిటి ఏదైతే బోగి కాలిపోయిన తర్వాత లోకో షెడ్ కి తరలించారో ఆ లోకో షెడ్ కి వెళ్ళనున్నారు. ఆ లోకో షెడ్ కి వెళ్లిన తర్వాత అసలు ఎందుకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనే దాని మీద అయితే విచారణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఈ కొత్త బోగీలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టే దగ్గర నుంచి కూడా ఫిర్యాదులు అనేవి అనేక ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ప్రయాణికుల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏసీలు పనిచేయకపోవడం, ఒక్కొక్కసారి ఎక్కువగా ఏసీ రావడం అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా అనేక ఫిర్యాదులు అనేవి చేశారు. ఆ ఫిర్యాదులు అంటే లోపల ఉన్న సిబ్బందికి ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం కూడా ఉన్నాయి.
అయితే ఇక్కడి నుంచి అంటే దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కనుక ఒక్కొక్క రైల్లో 8 మంది సిబ్బందిని ఈ ఏసీ బోగీలన్నింటికి కలిపి 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంట్లో కేవలం 3 మాత్రమే రైల్వే అధికారులు ఉంటూ ఉన్నారు. మిగిలిన వారంతా కూడా మిగిలిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రైవేటు వ్యక్తులే. అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ ఎలక్ట్రికల్ కి సంబంధించి అయితే కానీ, శుభ్రతకు సంబంధించి అయితేనేమో కానీ, ఈ కోచ్ల మెయింటెనెన్స్ కి సంబంధించి అయితే కానీ ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ సరిగా లేకపోవడం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయని ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. ప్రయాణికులు సైతం కూడా అత్యధిక ఫిర్యాదులు సైతం కూడా అందజేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రైవేటు వ్యక్తులను తగ్గించి ఈ సాంకేతికతతో కూడిన సిబ్బందిని పెంచినట్లయితే కనుక ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చు అనేది భావిస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ నిపుణుల బృందం వచ్చిన తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది అయితే స్పష్టంగా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ జార్జ్.